డాక్టర్ గారు, కొంతమంది మగవాళ్ళకి సరైన సెక్స్ కోరిక ఉండదెందుకని? మగవాళ్ళల్లో సెక్స్ కోరిక తగ్గి ఉండాలన్నా, లేదా పెర్ఫార్మెన్స్ చక్కగా ఉండాలన్నా ముఖ్యంగా కావాల్సింది టెస్టోస్టిరోన్ అనే సెక్స్ హార్మోన్. టెస్టోస్టిరోన్ హార్మోను తగినంత ఉత్పత్తి కాకపోతే ఆ లిబిడో ఉంటాం. లిబిడో అంటే సెక్స్ కోరిక ఉండడం, ఎరోజల్ ఉండడం, సెక్స్ సామర్థ్యం అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. అదే ఎప్పుడైనా సరే ఏ మగవాడైనా సరే నాకు చాలా కాలం నుంచి సెక్స్లో తగిన సామర్థ్యం లేకుండా ఉంది, అసలు సెక్స్లో పాల్గొనాలి లేకుండా ఉంది, పాల్గొన్నా నాకు పెద్ద అంగం స్ట్రాంగ్గా ఉండట్లేదు, ఏదో చేస్తున్నా అంతే ఒక అయింది అనిపించుకోవడం అవడం లేదు, ఏమిటి అని అంటే మాత్రం తప్పకుండా టెస్టోస్టిరోన్ హార్మోన్ చూసుకోవాలి ఉందా లేదని. ఆ తర్వాత మరొకటి ప్రోలాక్టిన్ హార్మోన్ ఒకటి ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా కూడా సెక్స్ దెబ్బతి ఉంటుంది. ఇక మూడోది థైరాయిడ్ హార్మోన్. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా సెక్స్ దెబ్బతింటుంది. అంచేది ఎప్పుడైనా సరే సెక్స్లో పెర్ఫార్మెన్స్ సరిగా లేదంటే, సరిగ్గా సెక్స్లో కోరిక లేదు, సరిగా పాల్గొనలేదు, సామర్థ్యం లేకుండా ఉంది అంటే మాత్రం ఫస్ట్ చూడాలి టెస్టోస్టెరాన్ హార్మోను, తర్వాత థైరాయిడ్ హార్మోను, ఇక ప్రోలాక్టిన్. ఇది ఇలా ఉండగా మరి సెక్స్లో అన్నీ బాగున్నాయి, అంత బాగున్నాయి, మరి చూసి పరిశేషణ అన్నీ బాగున్నాయండి, టెస్టోస్టెరాన్ బాగుంది, థైరాయిడ్ బాగుంది, అన్నీ బాగున్నాయండి. మరి ఏంటంటే ఈ ఆధునికంలో మగవాళ్ళల్లో స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయింది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఇవన్నీ ఉంటున్నాయి. ఇవి చాలా దెబ్బ కొడుతున్నాయండి సెక్స్ని మాత్రం గుర్తుంచుకోండి. సెక్స్ని బాగా దెబ్బ కొడుతున్నాయి. స్ట్రెస్ అనేది మన శరీరంలో అక్కడున్న ఫీల్ గుడ్ హార్మోన్స్ని దెబ్బ కొడతాయి. టెస్టోస్టిరోన్ కూడా సరిగ్గా యాక్షన్కి రాకుండా దెబ్బ కొడుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, వరీస్ ఇవన్నీ కూడా మనిషిలో సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనిషిలో స్ట్రెస్ ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో, టెన్షన్ ఉంటుందో, వరీ ఉంటుందో వాళ్ళకి నిద్ర కూడా సరిగా ఉండదు. అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా సెక్స్ తక్కువ ఉండడానికి, సెక్స్ కోరిక తక్కువ ఉండడానికి, సెక్స్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉండడానికి, ముఖ్యంగా సెక్స్ కోరిక తగ్గిపోతుంది. అన్నింటిలో సెక్స్ కోరిక తక్కువ ఉండాలి. కోరుకుంటేనే కదండి తర్వాత ఎరోజు, తర్వాత ఎంజాయ్మెంటు. అసలు కోరిక ఉండదు, కోరిక లేకుండా పోతుంది. అంచేత ఆ నిద్ర అనేది కనీసం రోజుకి 6 to 8 hours, కనీసం 6 hours, 8 hours అయితే బెస్ట్ సౌండ్ స్లీప్. ఎటెస్టెస్ అంతేగాని మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 1 గంట, రాత్రి 1 గంట ఇలా కాదు. ఎటెస్టెస్ ఒకేసారి 6 to 8 hours, 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవడం కావాలి. అలాగే కొంతమందికి అన్నీ బాగుంటాయి, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, వర్క్ లోడ్ ఉండదు, ఏముండదు, అయినా వాళ్ళ భార్య దగ్గర ఏమీ చేయలేకుండా ఉంటారు. అక్కడ ముఖ్యమైన కారణం అంటే ఎమోషనల్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం. ముందు భార్యతో తనకి తగినటువంటి ఆ చూస్తే మూడు రావడం కావాలి, ఆ భార్య చూసి ఒకటి ఆకర్షణ కలగాలి. ఆకర్షణ కొన్ని సందర్భాలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు, ఇష్టం ఉండదు, దగ్గర సంబంధాలు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే వీళ్ళు ప్రేమించిన ఒకరిని పెళ్లి చేసిన ఇంకోళ్ళని ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఆ పేరున్న భార్య ఎంత అందంగా ఉన్నా, ఎంత కోఆపరేటివ్గా ఉన్నా నో యూస్. ఎందుకని ఎమోషనల్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ సరిగా ఉండదు. దాంతో కొంతమందికి దీంతో ఈ రోజుల్లో ఏంటండి చాలామంది మందు కొట్టడం అలవాటు అయిపోయింది, ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు అయిపోయింది, స్మోకింగ్ సరదా, ఆల్కహాల్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, అలాగే డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది, నికోటిన్, ఎల్ఎస్డి ఇలాంటివి తీసుకుంటున్నారు.
ఇవన్నీ కూడా సెక్స్ కోరికను దెబ్బతే సెక్స్ పెర్ఫార్మెన్స్ కూడా దెబ్బ కొడతాయి. ఆల్కహాల్ మొదటి రోజుల్లో బాగుంటుంది, కానీ కొంతకాలం పైకి ఆల్కహాల్ సెక్స్ డిజైన్ చంపేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకోటి చూడాలి, తెలుసు మీరు చూడండి, ఇటీవల కాలంలో షుగర్ పెరిగిపోయింది. జనాలందరిలో షుగర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఇదివరకు ఉండే ఇదివరకు 2 to 4% పీపుల్లో షుగర్ ఉండేదండి. ఇప్పుడు 15%, 20%, ఇంకా ప్రీడైబెటిక్ 40% దాకా వచ్చేసింది. ప్రీడైబెటిక్ అంటున్నారు. అంటే షుగర్ ఎంత పెరిగిపోయింది. షుగర్ కూడా సెక్స్ కోరిక దెబ్బ కొడుతుంది. షుగర్ దాంతోడు ఇప్పుడు చాలామందికి ఒబేసిటీ ప్రాబ్లం, స్థూలకాయం. ఒబేసిటీ కూడా సెక్స్ కోరికని దెబ్బ కొడుతుంది, పెర్ఫార్మెన్స్ దెబ్బ కొడుతుంది. అంచేత ఆ ఒబేసిటీ అనేదాన్ని కూడా మరి లేకుండా రోజు ఉదయం పూట గంట సేపు వాకింగ్ చేయడం అది చేయాలి. ఇప్పుడు ఎలా అయితే షుగర్ ఉందో బీపీ, అరే ఇదివరకు మొత్తం కలిసి బీపీ అనేది 2కో 4కో ఉండేది. ఇప్పుడు మినిమం 15 to 20% పీపుల్ బీపీ ఉంటారు. కారణం ఏంటి? స్ట్రెస్. అంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పులు సెక్స్ మీద ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. అంతే దానికి దృష్టిలో పెట్టుకుని చూడాలి. అలాగే వీటి కోసం వాడే మందులు ఉన్నాయి, సమ్ మెడికేషన్స్. కొంతమందికి డిప్రెషన్, యాంటీ డిప్రెసివ్ వాడుతుంటారు. డల్గా ఉంది ఏంటంటే యాంటీ డిప్రెసివ్ రాశాడు. యాంటీ డిప్రెసివ్ వాడినా ఇది అలా బ్లడ్ ప్రెషర్కి వాడే కొన్ని మందులు ఉన్నాయి, క్లోనిడిన్ లాంటివి వాడితే కూడా సెక్స్ డౌన్ అయిపోతుంది, బాగా డౌన్ అవుతుంది. క్లోనిడిన్ వాడినా ఇంకోటి వాడినా సరే సెక్స్ డౌన్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా సరే ఓకే, కొంత ఏజ్ వచ్చింది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటికల్లా ఏజ్ వచ్చేటికల్లా ఏజ్ వల్ల కూడా సెక్స్ డౌన్ అవుతుందండి, ఏజ్ కూడాను. అంచేత సెక్స్లో కోరిక ఎందుకు లేదు అంటే ఇంత లిస్టు మనసులో పెట్టుకోవాలి, మనసు పెట్టి చూడాలి. అంచేత మన జీవన శైలిని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం, మంచి అలవాట్లు ఉండడం, చక్కని పౌష్టికాహారం తీసుకోవడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇవి ఉంటే చాలా వరకు సెక్స్ బాగుంది. వీటి గోల్డెన్ ప్రిన్సిపల్స్ అంటాం, బంగారు సూత్రాలు. ఈ బంగారు సూత్రాలు పెట్టుకుంటే చాలా వరకు మనం చెప్పుకున్న స్ట్రెస్ అనండి, టెన్షన్ అనండి, వరి అనండి, నిద్ర లేకపోవడం కండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనం లేకుండా, ఒబేసిటీ లేకుండా పోతుంది. ఇవన్నీ చాలా మనం ఓవర్కమ్ చేస్తాం. అంచేత సెక్స్ కోరిక ఎందుకు తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎందుకు ఉండదు అన్నదానికి ఎంత లిస్టు మనం గుర్తుంచుకోవాలి. అంతే ఎవరికైనా లేదంటే ఇలాగ ఆలోచించండి, చూసి సరిదిద్దుకోండి. దాని తరపు ఇప్పుడు కావాలంటే వరకు మనకు ఇవన్నీ ఇలా ఎందుకున్నాయి, ఇప్పుడు ఇలా ఉంటే ఇంక తప్పదా అంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ ఎంచుకోవాలి. తర్వాత వయాగ్రా లాంటి వేళ్ళు కూడా వాడుకోవచ్చు. వయాగ్రా మనకు అందరికీ తెలిసింది, ఇప్పుడు వయాగ్రా అంటాం. వయాగ్రా అంటే సిల్నాఫిల్ కానీ, టాడాల్ఫిల్ కానీ, వడ్నాఫిల్ కానీ ఏదో ఒకటి డాక్టర్ సలహా వాడుకుంటే కొంతవరకు మనం మెయింటైన్ చేస్తాం. ఏమైనప్పటికీ మన జీవన శైలి ఆరోగ్యకరంగా ఉండాలి. వయాగ్రా పనిచేస్తాం కదా అని ఈ చెత్త అంతా అన్నీ ఇలాగ ఉంచుకుందాం, అన్నిటిని దేన్ని పట్టించుకోవద్దంటే మాత్రం కుదరదు. కొంతకాలం వయాగ్రా కూడా పనిచేయదు, టాడాల్ఫిల్ పనిచేయదు, ఏం పనిచేయదు. ఏం లేదండి, నో యూస్, పని చేయట్లేదండి అంటారు. ఎందుకు పని చేయంటే ఇవన్నీ కారణాలు. వీటిని షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి, బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి, స్ట్రెస్ని కంట్రోల్ పెట్టుకోవాలి, థైరాయిడ్ కంట్రోల్, ఇవన్నీ చేసుకుని అప్పుడు చేస్తే ఫలితం ఉంటుంది. సరేనా? మరొక విషయం మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.